దేవుని వాక్యమును ధ్యానించడం అంటే ఏమిటి? ధ్యానించడం అనేది దేవుడు స్వయంగా తానే తన ప్రజలకు నేర్పిన విషయం. అనగా దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు ప్రజల ముందు అన్ని వేళలా ఉండాలి. తద్వారా వారు దానిని ధ్యానించగలరు మరియు నడుస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడాలని వారికి చెప్పబడింది. వారు ఇంట్లోనూ బయట కూర్చున్నప్పుడు వాక్యము గురించి మాట్లాడాలని చెప్పబడింది. పడుకోవడానికి వెళ్ళినప్పుడు నిద్రపోయే వరకు దాని గురించి మాట్లాడాలని వారు నిర్దేశించబడ్డారు. చాలామంది ప్రజలు ఏదో ఆ కొద్దిపాటి వాక్య భాగాన్ని చదివి ఆపై మరచిపోతారు. మరలా ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చే వరకు కూడా దాని గురించి మళ్ళీ ఎప్పుడు ఆలోచించరు. ఆవు అనే జంతువుకు ఉదయం తిన్న పచ్చికను ఒక ప్రేగులో నుండి తీసి మరొక దానికి బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియలో అది దాన్ని మళ్ళీ బాగా నములుతుంది. మన ఆలోచన ప్రక్రియలలో అలా చేయడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని పొందుకోవాలి, చదవాలి, తర్వాత దాని గురించి ఆలోచించాలి, దానిని ధ్యానించాలి. అలాగున సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని మనసుకు తెచ్చుకోవడమే నిజంగా ధ్యానించడం అవుతుంది. ఒంటరిగా కారులో కానీ, బస్సులో కానీ లేదా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా స్థలములో ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ వాక్యంలోని ఒక భాగాన్ని తీసుకొని నిజంగా దాని గురించి ఆలోచించడానికి అది ఒక మంచి సమయమని, అనుకూలమైన స్థలం అని చెప్పగలను.